బావా ఇక్కడ ఆపు ఆపు. ఏంటి? ఎవరైనా చూసారంటే కొంపలు మునిగిపోతాయి. లలిత, నేను చెప్పేది విను లలిత. దయచేసి ఏమి గొడవ చేయదు. కాస్త నా మాట విను లలిత. లలిత లలిత నేను చెప్పేది విను. లలిత కాస్త నా మాట విను లలిత. లలిత ఆగు లలిత. బావా గొడవలేమొద్దు, గొడవలొద్దు లలిత. మేడం, ఆ లలిత వస్తుందండి. ఇప్పుడు నేను చెప్పింది జరుగుతుంది చూడు. నేను చెప్పేది విను. నా మాట విను లలిత. లలిత అమ్మా ఆ ఇంటికి వెళ్తుందేంటి? లలిత అన్నపూర్ణ, ఆగు లలిత. అన్నపూర్ణ, వద్దు, గొడవ వద్దు. ఆగండి. లలిత నేను చెప్పేది అన్నపూర్ణ, విను. వద్దు లలిత. అన్నపూర్ణ రా బయటికి. అన్నపూర్ణ ఏయ్, ఏంటి మా ఇంటికి వచ్చి మా అమ్మని పిలుస్తున్నావు? మీ అమ్మని పిలవడానికి రాలేదు. నీ కోసం ఎంతమంది కుటుంబాలను రోడ్డు మీదకి ఈడుస్తుందో అడగడానికి వచ్చాను. లలిత నా మాట విను లలిత. మీరు మాట్లాడొద్దు. ఇదిగో నా ఒంటి మీద నా ఇంట్లో ఉన్న బంగారం మొత్తం తీసుకో. ఏంటన్నపూర్ణ? ఇది నాకంటూ ఉన్న వాటిల్లో రూపాయి రూపాయి పోగు చేసుకుంటూ నా కూతురు కోసం, నా కొడుకు కోసం చిట్టీలు కట్టిన వాటి తాలూకు పాసు పుస్తకాలు. అవి కూడా తీసుకో. ఆ డబ్బులు కూడా నువ్వే వాడుకో. అమ్మా ఏంటమ్మా ఈ గొడవ? గొడవ కాదే, నిన్ను నన్ను మన కుటుంబాన్ని మొత్తం నడి రోడ్డు మీదకి తీసుకొచ్చేసింది ఇవిడ. ఏంటి ఏం మాట్లాడుతున్నావు? అన్నపూర్ణ నీకేం అన్యాయం చేసిందని? అయినా నీ డబ్బులు నీ బంగారం వాడుకోవాల్సిన అవసరం దానికేంటి? ఏ ఆవిడ గారి కొడుకు కోసం నా ఇంటిని తాకట్టు పెట్టిన ఆవిడ నా బంగారం తీసుకుంటే మాత్రం నామోషి వచ్చిందా? అది కాస్త ఆలస్యమైనా కరెక్ట్ గా మొదలైంది. తగులుకో అమ్మా, తగులుకో. విష్ణు కోసం మీ ఇంటిని తాకట్టు పెట్టాడా? అవును, నాకు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తాను అని అబద్ధం చెప్పి నాతో సంతకాలు తీసుకున్నాడు. ఆ డబ్బులతోనే ఈవిడ గారి కొడుక్కి హోటల్ పెట్టించుకుంది. ఏం మాట్లాడుతున్నారు మీరు? నా హోటల్ కోసం మా ఇంటిని తాకట్టు పెట్టింది మా అమ్మ. మీ ఇంటిని తాకట్టు పెట్టడం ఏంటి? ఆ ప్రశ్న నన్ను అడుగుతావేంటి? అదిగో ఎదురుగా ఉన్న మీ నాన్నని అడుగు, లేదా పక్కనే ఉన్న మీ అమ్మని అడుగు, చెప్తుంది. ఏంటమ్మా ఆవిడ అలా మాట్లాడుతుంటే నువ్వేం మాట్లాడవేంటి? ఏరా శివ, అది చెప్తుంది నిజమా? విష్ణుకి హోటల్ పెట్టించడం కోసం దానిల్లు తాకట్టు పెట్టడం ఏంట్రా? ఈ ఇల్లు కదా తాకట్టు పెట్టానన్నావు. ఈ ఒక్కింటి మీద వచ్చిన లోన్ డబ్బులు హోటల్కే సరిపోలేదు పెద్దమ్మా. అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో చిన్నోదిన ఇంటిని కూడా అన్నయ్య తాకట్టు పెట్టాల్సి వచ్చింది. అత్తయ్య, జరిగిందేదో జరిగిపోయింది. ఇలా బయట కాదు, ఇంట్లోకి వెళ్ళి మాట్లాడుకుందాంరా. రా. లోపలికొచ్చి మాట్లాడటానికి ఇంకేముందిరా? ఓహో, బయట నలుగురు వింటే
ఈవిడ గారి పెద్ద మనిషితనం ఈవిడ గారి బాగోతం బయట పడిపోతుందనా అందరూ చీ అంటారనా